హలో, గుడ్ మార్నింగ్ అండి, నమస్తే అండి, అస్సలాముఅలైకుం అండి. వెల్కమ్ టు పర్వీన్ ఛానల్ 216 అండి. ఇవాళ నేను పచ్చెనపప్పు వడలతో పులుసు పెడుతున్నానండి. చూపిస్తానండి చేశాక. ముందు కొత్తిమీర, పుదీనా, కరివేపాకు వేసానండి ఉల్లిపాయ వడలకి, పులుసులోకి. తర్వాత పచ్చిమిరపకాయలు వేస్తున్నానండి. తర్వాత ఉల్లిపాయలు వేస్తున్నానండి వడలకి, చాలా బాగుంటాయండి. తర్వాత క్యారెట్ తురుము వేస్తున్నానండి. మన ఇష్టం, ఏముంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. ఉప్పు కూడా వేస్తున్నానండి. అది వేస్తే కొంచెం పంటికి తగులుతూ ఉంటే రుచిగా ఉంటుందండి, అందుకోసం. తర్వాత పసుపు వేసుకుంటున్నానండి. లైట్గా కారం కూడా వేసుకుంటున్నానండి. ఉప్పు వేసుకుంటున్నానండి, తగినంత, ఎంత పడితే అంత. తినేసి కూడా వేస్తున్నానండి, లైట్గా, కొద్దిగా బాగుంటుంది. తర్వాత ధనియాల పొడి వేస్తున్నానండి. కొద్దిగా, ఎక్కువ కాదండి, కొద్దిగా. అన్నీ వేస్తాం కదా, దాంతోపాటు కొద్దిగా యాలక్కాయ పొడి వేస్తున్నానండి. కొద్దిగా జీర పౌడర్ వేస్తున్నానండి. కొద్దిగా గరం మసాలా వేస్తున్నానండి. కొద్దిగా నూనె వేస్తున్నానండి. మొత్తం బాగా కలపాలండి. మిక్సీ పట్టుకున్న పచ్చెనపప్పు పిండి వేస్తున్నానండి, అన్నీ అయిపోయాక. ఇవన్నీ వేసుకొని చేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుందండి. చూస్తానికి బాగుంటుంది, తినటానికి బాగుంటుందండి. పులుసులో వేసుకొని పంటికి తగులుతూ ఉంటే చాలా రుచిగా ఉంటుందండి, చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి, నచ్చితే. ఇలా కలిపి పెట్టుకుంటే ఒక అరగంట చాలా బాగుంటుందండి. ఎందుకంటే కొంచెం నానుతుంది కదా, పిండి అయినా, ఉల్లిపాయలైనా, పుదీనా అయినా, కొత్తిమీర, పచ్చిమిరపకాయలు, క్యారెట్, ఉల్లిపాయలు అన్నీ నానతాయి కదండి పిండితో పాటు. చాలా టేస్ట్గా ఉంటుందండి. మీరు కూడా ట్రై చేయండి. వేసుకునే ఉంటారు ఎవరో ఒకళ్ళు, కానీ నా స్టైల్లో నేను చూపిస్తున్నాను. చిన్నుల్లిపాయలు, అల్లం పేస్ట్ కూడా వేయాలండి, చాలా బాగుంటుందండి. స్మెల్ వస్తుంది, చాలా బాగుంటుంది. ఇది వడల పులుసు కండి. ఉల్లిపాయ వేసి వడల పులుసు పెడతానండి, చింతపండు రసం వేసి. చూస్తారు కానీ చూపిస్తాను. ఇది మట్టికి వడలండి, ఇప్పుడు వేస్తున్న వడలు.